హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్డే ఈ రోజు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులతో పాటు ఫ్యాన్స్ నుంచి ఆయనకి విషెస్ వస్తున్నాయి. అభిమానులు తమ హీరో పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రభాస్ బర్త్డే సందర్భంగా హీరోగా డార్లింగ్ సినీ జర్నీ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం. ప్రభాస్ ఫ్యాన్స్ ఆయన్ని ముద్దుగా డార్లింగ్ అని పిలుచుకుంటారు. కృష్ణంరాజు నట వారసునిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే పెద్దనాన్ని మించిన పాన్ ఇండియా స్టార్గా నిలిచారు. తనకంటూ స్పెషల్ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నారు. ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. దీనికి ఆయన చేసిన సినిమాలే కారణం కాదు, ఆయన వ్యక్తిత్వం కూడా. తొలి సినిమా ఈశ్వర్ సినిమా టైంలో ప్రభాస్ ఎదుర్కొన్న కష్టాలు, హిట్ కొట్టేందుకు పడ్డ శ్రమ, బాహుబలి వంటి సినిమా కోసం 5 ఏళ్ల పాటు సమయం కేటాయించడం, మొత్తంగా ఆయన కష్టం, డెడికేషన్ వెరిసి ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టాయి. ఇండస్ట్రీలో అందరినీ సమానంగా చూస్తారు ప్రభాస్. ఆయనకు చిన్న పెద్ద వంటి తేడాలు ఉండవు. దర్శక నిర్మాతల నుంచి మొదలు పెడితే చిన్న చిన్న ఆర్టిస్టులు, లైట్ బాయ్ వరకు అందరినీ ఆప్యాయంగా పలకరించడం ఆయన ప్రత్యేకత. ఇక డార్లింగ్ పెట్టే ఫుడ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. హీరోయిన్లు మాత్రమే కాదు, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ సైతం ఫుడ్ పెట్టి చంపేస్తారని, ప్రభాస్ ఉన్నప్పుడు డైట్ చేయడం కుదరదని చెప్పారు. అంటే అతిథి మర్యాదల విషయంలో ప్రభాస్ తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు. ప్రభాస్ ఎప్పుడూ కూడా తన సెట్ మీద ఉన్న ప్రతి ఒక్కరి కడుపు నింపాలని, అందరికీ భోజనం పెట్టాలని పరితపిస్తుంటారు. ఇంటికొచ్చే అభిమానులు సైతం భోజనం పెట్టి కడుపు నింపే వరకు పంపించరు. అలా ప్రభాస్ ఎప్పుడూ అందరి ఆకలి గురించి ఆలోచిస్తుంటారు. ఇక దాతృత్వంలోని ఆయన మనసు చాలా పెద్దదేనని చెప్పుకోవచ్చు. కరోనా విపత్తు సమయంలో కోట్లకు కోట్లు ప్రభుత్వాలకు విరాళాలుగా ఇచ్చారు ప్రభాస్. ఇక సినిమాల విషయానికి వస్తే వర్షం, డార్లింగ్, ఛత్రపతి, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి వంటి చిత్రాలతో స్టార్డమ్ సంపాదించుకున్నారు. ప్రభాస్ ఆ తర్వాత ఇండియన్ బాక్స్ ఆఫీస్ హిస్టరీని బాహుబలికి ముందు, తర్వాత అన్నట్లుగా డివైడ్ చేశారు. నాన్ బాహుబలి రికార్డులన్నీ సపరేట్గా ఓ బెంచ్ మార్క్ను కూడా పెట్టేసుకున్నారు. బాహుబలికి ప్రభాస్ ఇండియన్ ఇంటర్నేషనల్ మార్కెట్ని తన గుప్పెట్లో పెట్టుకున్నారు. అయితే వసూళ్లు రికార్డులే కాదు, ఆయన వ్యక్తిత్వాన్ని చూస్తే రాజు ఎక్కడున్నా రాజే అన్నట్టుగా ఉంటుంది. నిజానికి ఆ డైలాగ్ ప్రభాస్కి కరెక్ట్గా సెట్ అవుతుంది. ప్రస్తుతం ప్రభాస్ 2 భారీ ప్రాజెక్టులో నటిస్తున్నారు. ఒకటి రాజాసాబ్, 2 హను రాఘుపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ. ఇందులో రాజాసాబ్ హర్రర్ కామెడీ, ఫ్యామిలీ డ్రామా. దర్శకుడు మారుతి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఆయన కెరియర్లో ఇది భారీ బడ్జెట్ సినిమా. అగ్ర హీరోతో తెరకెక్కించే తొలి సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఇక సినిమా ఎలా వస్తుందో అనే అభిమానుల అనుమానాలకి ఒక టీజర్తో సమాధానం చెప్పేశారు డైరెక్టర్ మారుతి. అటు వరుసగా హై వోల్టేజ్ యాక్షన్ సినిమాలు చేస్తున్న ప్రభాస్ని మాస్ కామెడీ పాత్రలో చూపించి మూవీపై ఒక రేంజ్లో అంచనాలు పెంచేశారు. అత్యున్నతమైన క్వాలిటీ మాత్రమే కాకుండా కథకి కూడా బలమైన సాంకేతికాలు ఇచ్చారు. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ మూవీ ఆడియన్స్ ముందుకి రానుంది. తర్వాత దర్శకుడు హను రాఘుపూడితో ప్రభాస్ చేస్తున్న సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. భారీ అంచనాలు ఉన్న ఈ మూవీలో ప్రభాస్ పాత్ర ఏంటనేది ఆసక్తికరంగా మారింది. దీనికి టైటిల్ ఫౌజీ అనే ట్రెండ్ అవుతుంది. ఆ తర్వాత ప్రభాస్ చేస్తున్న మరో భారీ సినిమా జాతీయ స్థాయిలో పేరున్న సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో స్పిరిట్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా అంచనాల్లో పెరిగిపోతున్నాయి. ఇక షూటింగ్ మొదలయ్యాక పెరిగే అంచనాలకు ఆకాశమే హద్దు అని అనొచ్చు. మొత్తంగా ప్రభాస్ తన ఫ్యాన్స్కి ఈ ప్రాజెక్ట్తో ఫుల్ మీల్స్ ఇస్తున్నారనే చెప్పాలి.